Daily. Taste the Daily. అమెరికాలో దారుణ హత్యకు గురైన నిఖిత తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు నిఖితకి ఆ అబ్బాయి అర్జున్ శర్మకు ఎలాంటి రిలేషన్ లేదని చెప్పారు. గతంలో ఇద్దరు వారి స్నేహితులతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నారని తెలిపారు. డబ్బుల విషయంలో జరిగిన గొడవ వల్లే నిఖితను హత్య చేశాడని చెప్పారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించి తన కూతురు మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురావాలని కోరారు. ఇక 4 సంవత్సరాల క్రితం తన కూతురు అమెరికాకు చదువుకోవడానికి వెళ్లిందని తండ్రి వెల్లడించారు. ప్రస్తుతం జాబ్ చేస్తుందని, చివరగా 31వ తేదీ ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పిందని తెలిపారు. తన కూతురికి జరిగినటువంటి అన్యాయం ఎవరికీ జరగకూడదన్నారు. నా బిడ్డ అమెరికాలో చనిపోయింది. నా బిడ్డ బాడీ తొందరగా వేయాలని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారిని, ఇక్కడ అందరం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మేము ఆ బాధలో ఉన్నాం. మా పాప ఒకప్పుడు రూమ్మేట్ ఉండే, ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండే అని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మర్డర్ చేసింది, పారిపోయిందని తెలిసి, అది కూడా మీ మీడియా వారి ద్వారానే తెలుసు మాకు. మేము బాధలు ఉన్నాము. మాకు త్వరలో మా పాపకు బాడీ మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పద్మరావు గారిని కోరుకుంటున్నాం. 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. అక్కడికి ఇక్కడికి నర్వస్ డిఫరెన్స్ ఏమో, ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరిది అండి. చెప్పిందా అంటే అర్జున్ ఇట్లా డబ్బులు తీసుకున్నాడు లేకపోతే ఎప్పుడు ఏం చెప్పలేదు. మా ఏం డబ్బుల గురించి నా కూతురు ఏం చెప్పలేదు. అదే కొన్ని ప్రెస్లల్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తుంది. అట్లాంటి తప్పుడు అదంతాలు ఏం పెట్టకండి. ఎక్స్ రూమ్మేట్ ఉండే, ఆమెతో పాటు 4 ఉంటుండే. అక్కడ షేరింగ్ రూమ్ చేస్తారు బయట. అలా కొంచెం మీరు ఆడపిల్లగా కొంచెం మంచి రాయండి, మంచి తోటి అమ్మాయి. ఇప్పుడు నిఖితతో పాటు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళతో ఏమైనా మాట్లాడారా మీరు? డబ్బుల విషయానికి సంబంధించి ఏమైనా గొడవ? తెలియదు, ఏం అవన్నీ ఏం తెలియదు మేడం. నాకు అతను ఫోన్ చేస్తే పోయిందని తెలిసింది. అది కూడా పాప చనిపోయింది తెలియదు. అక్కడ మీడియా వాళ్ళు అదే వెళితే అక్కడనే ఆ పిల్లోడే రిపోర్ట్ ఇచ్చిండని పారిపోయేటప్పుడు ఆ పిల్లలతో అక్కడి నుంచి మాకు రిపోర్ట్. 31st రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులకి ఈ అర్జునే ఫోన్ చేసి చెప్పాడని అంటున్నారు. దీని గురించి ఏమైనా తెలిసిందా అండి? అతనే ఇచ్చిందంట. ఎవరో వాళ్ళ కొలీకు. ఎందుకు నీకు తెలుసు కదా, పక్కనే ఇన్ని రోజులు రూమ్మేట్ ఉండే కదా, నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి అంటే వాడు కంప్లైంట్ ఇచ్చి, వాడే కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి పారిపోయిందంట. వాడిని పట్టుకొని కఠినంగా శిక్ష చేయండి. నా భార్య, నా బిడ్డలు చాలా మేము బాధపడుతున్నాం. నా కూతురు ఎవరు ఏం తెలియదు సార్. నాకు ఎవరు తెలియదు సార్. ఎవరు తెలిస్తే ఏం తెలియదు సార్. నా కూతురు బాడీ కొంచెం ఎన్ని సంవత్సరాల నుంచి తను అక్కడ ఉంటుంది? ఏం చేస్తుంది? 4 years నుంచి చదువుకుంటుంది. మంచి జాబ్ వచ్చింది అంతనే మేడం. మంచిగా ఇప్పుడు 2 months లో H1 వచ్చి మంచి జాబ్ వస్తుందని అని కోరుకుంది. ఈ లోపల దేవుడు తీసుకెళ్ళి ఒక 2-3 పోయిన నెక్స్ట్ ఇయర్ 1-3 years కింద వచ్చింది మేడం. మళ్ళీ రాలేదు. 2 పాపలు మేడం. ఈ అమ్మాయి పెద్ద.